వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైంసా పట్టణంలో అయోధ్య రామ జన్మభూమి తలంబ్రాల శోభయాత్ర. ప్రతి ఒక్కరూ తలంబ్రాలకు పూజలు నిర్వహించుకోవాలని పేర్కొన్న ముదోల్ ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్. అట్టహాసంగా చిత్తూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని అన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిలుకలూరిపేటలో ఘనంగా వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సంబంధించిన అంకిత తలంబ్రాలు బైంసా పట్టణానికి చేరడంతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో బాజా భజంత్రీలతో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నో ఏళ్లు అని ఆ కళ నేటితో సాకారం అయిందని అన్నారు. భవ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన సంబంధించిన అంకిత తలంబ్రాలు బైంసాకు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ తలంబ్రాలు ప్రతి ఇంటికి వస్తాయని, ప్రతి ఒక్కరూ ఈ తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలని, ప్రతిరోజు హనుమాన్ చాలీసా, రాముడి సంకీర్తనలు పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అక్షింతాలు మన ఇంటింటికి పంపించే కార్యక్రమం మనం చూస్తున్నాము. ఎంత కష్టపడి మనం సాధించుకున్నాం మన రామ మందిర స్థలాన్ని. అక్కడ భవ్య మందిర నిర్మాణం కూడా జరిగింది. వచ్చే నెల 22వ తారీఖు నుంచి అక్కడ పూజలు కూడా నిర్వహించబడతాయి. బాలరాముడి విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించబడుతుంది. అందుకే ఆ రోజు మనం 22 జనవరి మనం పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఇంట్లో మనం అక్షింతాలు మన ఇంటికి చేర్చబడతాయి. రాముని పటంతో సహా మనకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనమందరము ఏదైతే కలలు కన్నామో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మన దేశం రామరాజ్యంగా లోపుతుందని అందరితో ఆశిస్తూ మనకి ఏదైతే అవకాశం ఇచ్చిందో రామ జన్మభూమి ట్రస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై భారత్. ఏదైతే 22 జనవరి రోజు అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది. ఏదైతే అక్షంతలు ఉన్నాయి 120 కోట్ల జనాభా అయోధ్యకు పోవాలంటే చాలా కష్టం. అయితే అక్కడ ఉన్న సాధు సంతులు అక్కడ అక్షంతలు పంపిస్తున్నారు. ఆ అక్షంతలు మా మైతాపట్నంలో రావడం జరిగింది. ఈరోజు దత్తాత్రేయ జయంతి, పూర్ణిమ రోజు, చాలా మంచి రోజు. శివాజీ చౌక్ నుంచి మేము వెంకటేశ్వర ఆలయం వరకు డప్పులతో బాజా భజంతులతో సహా ఇక్కడ రావడం జరిగింది.
ఆదర్శమైన రాముడు అయోధ్యలో కొన్ని సంవత్సరాల నుంచి కలలు కన్నా ఈరోజు మందిర్ పూర్తి అవుతుంది. ఆ మందిర్ ఇనాగరేషన్కు మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. అక్కడ సాధు సంతులు కూడా ఉంటున్నారు. 22 రోజు ప్రతి ఒక్క ఇంట్లో మన పండుగ జరుపుకున్నారా, శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారా, మన ముగ్గులు ఎట వేయాలా, మామిడి పళ్ళు పతాకలు కట్టుకోవాలా, ఒక పండుగలాగా చేసి ఆ అక్షంతలు మన దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసి మనం రాముడికి నమస్కారం చేసినట్లని భావిస్తూ ప్రతి ఒక్క ఆడి పంటలకు కానీ మహిళా సోదరులకు కానీ మన తాలూకా ప్రజలకు కానీ అందరికీ వినియోగిస్తున్నాను. 22 ఏదైతే తారీఖు ఉంది ఆ మన పండుగ రోజు గత 600 సంవత్సరాల నుంచి మనం కలలు కలుపుకున్నాం. ఆ మందిర్ పూర్తిగా ఆ రోజు మన పెద్ద పండుగ అనుకొని అందరు దయచేసి మన ఇంటికి శుభ్రంగా చేసి పండుగ భారత్ మాతాకి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రేవతి సెంటర్, నిజాంపేట్ సెంటర్, వలందపాలెం, చిలకలపూడిలో ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలతో ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, వంగవీటి మోహన్ రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जोहार వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఆయన విగ్రహాల దగ్గర నివాళులర్పించుకోవడం, అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి రంగా గారి గురించి మరి అందరికీ తెలిసినటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి ఆ రోజున అణగారిన వర్గాల కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ఆ రోజున కుల మతాలకు అతీతంగా పనిచేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా మరి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేసి అనేక మందిని చైతన్యం చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల చేత ఆయన మరి అసూలు బాగడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలైనా, దాదాపు 30 సంవత్సరాలైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలబడ్డారంటే ఆయన చేసినటువంటి నిస్వార్థ ప్రజాసేవే దానికి ఒక నిదర్శనం. మరి ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత యువతంతా కూడా తీసుకోవాలా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాల పేరుతో, మతాదుల పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి విడగొడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరొకసారి అందరం కూడా ఏకమై మరి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కుల మతాలకు అతీతంగా అందరం కూడా చైతన్యమై ఈ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడానికి అందరూ కూడా ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి వంగవీటి మోహన్ రంగ గారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. కేసు విచారణ పేరుతో పిలిచి ఓ వ్యక్తిని
కేపీహెచ్పీ పోలీసులు చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన మొవ్వా ప్రణీత్ కు అదే జిల్లాకు చెందిన శ్రీలక్ష్మితో 2018లో వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో శ్రీలక్ష్మి ప్రణీత్ పై గుంటూరులోని దిశ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అతడికి దూరంగా ఉంటోంది. ప్రణీత్ హైదరాబాద్ లో ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం శ్రీలక్ష్మి తన భర్త వేధింపులపై ఫిర్యాదు చేస్తూ తన సర్టిఫికెట్లు తన భర్త వద్దే ఉన్నాయని తనకి న్యాయం చేయాలంటూ గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉండగా మళ్లీ కేసు నమోదు చేయమని అక్కడి పోలీసులు ఫిర్యాదుకు నిరాకరించారు. శ్రీలక్ష్మి తన భర్త నిజాంపేట్ రోడ్డులో నివసిస్తూ ఉండడంతో కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం స్టేషన్ కు పిలిపించిన పోలీసులకు తనపై అప్పటికే కేసు నమోదై విచారణలో ఉన్నట్లు ప్రణీత్ తెలిపాడు. అయినా శ్రీలక్ష్మి సర్టిఫికెట్స్ ఇవ్వాలంటూ పిలిపించిన పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అతన్ని దూషిస్తూ విచక్షణ రహితంగా చితకబాదడంతో తనకు బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. తనపై అకారణంగా దాడికి పాల్పడిన సిఐ, ఎస్ఐ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రణీత్ సోషల్ మీడియా ద్వారా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేపట్టాలని కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం. యాక్చువల్గా సిఐ గారు అంటామేమో ఏసీపీ గారి కేసు. యాక్చువల్ సిఐ గారి క్యాబిన్లో సిఐ గారు ఇద్దరు ఎస్ఐలు ఒక కానిస్టేబుల్ నలుగురు కలిసి కొట్టారు చెంపటెబ్బలు. అప్పటికి ఏంటంటే నిజం అదే ఇది వాళ్ళు చెప్పేది ఒప్పుకోలేదనేసి ఇది ఏసీపీ గారి కేసు, వీడిని లోపలేసి కుమ్మంది అనేసి అంటే ఎస్ఐ సందీప్ గారు తీసుకెళ్ళారు. అంటే ఎవరు చెప్పారు కుమ్మండి అని చెప్పి? గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ హసన్పర్తి మండలం వంగపహడ్ గ్రామంలోని రోమన్ క్యాథలిక్ పునరుద్ధరణ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాస్టర్ రెవరెండ్ పాల్సన్ ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ క్రైస్తవుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం పాస్టర్ పాల్సన్, చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజును పాస్టర్ పాల్సన్, ఫాదర్ చిన్నపరెడ్డి శాలువాలతో, పుష్ప గుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పొన్నాల రఘు, పొన్నాల రాజేందర్, పునరుద్ధరణ బాప్టిస్ట్ చర్చి, రోమన్ క్యాథలిక్ స్త్రీల సమాజం, యవ్వన సమాజం, క్రైస్తవ సంఘస్థులందరూ పాల్గొన్నారు. ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది. వీలైతే అది కూడా మీరు మీ యొక్క పదవి కాలంలో అది మాకు పూర్తి చేస్తారని ఆశాభావంతో ఉన్నాను సార్. ఇక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మాకు సౌండ్ సిస్టమ్ కొంచెం తక్కువగా ఉంది సార్. మ్యూజిక్ సిస్టమ్ 1,50,000 తోటి ఎస్టిమేషన్లో వేసుకుందాము. దానికి దాతల కోసం చూస్తున్నాం సార్. ఒక్కటే కాదు, చాలా మంది పాస్టర్ ఇదే కోరుకున్నాను. తప్పనిసరిగా నేను అంటే కోరుకున్నాను, ఈ దేవుడు నాకు శక్తి ప్రసాదిస్తే ఈ ప్రభుత్వం ఇంకా గట్టిగా పనిచేస్తుంది. ఇలాంటి
క్రైస్తవులు ఏదైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో గొప్ప పండుగ ఈరోజు క్రీస్తు నామంతో ప్రపంచం క్రీస్తు పుట్టిన రోజు కాబట్టి ప్రతి మన యొక్క నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. క్రిస్మస్ అంటేనే కానుకల పండుగగా, అలాగే అందరి ఇళ్లలో వెలుతురు నింపే పండుగ భావిస్తారు కాబట్టి భక్తి శ్రద్ధలతో వారు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గం స్థానిక మెకానికల్ గ్రౌండ్ ఆవరణలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో యువత ప్రత్యేక ప్రావీణ్యాన్ని చూపి ప్రతిభ సాధించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా క్రీడా పోటీల్లో పాల్గొని ప్రావీణ్యం పొందాలన్నారు. ముఖ్యంగా క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా పొందే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎస్పీ రిషాంత్ రెడ్డి, నగర మేయర్ ఆముదా, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, క్రీడాకారులు, విద్యార్థులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో మన జిల్లా కలెక్టర్ ఫస్ట్ ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద పరబ్రహ్మ దీప శుభ్రజ్యోత్స్నా हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. గౌరవ అతిథులందరినీ కూడా తిరిగి వేదిక మీదకి ఆశీనులు కావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాము. ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రతి సచివాలయ వస్తున్నాం ఒక 4 సంవత్సరాల నుంచి. ఆ ప్రోగ్రామ్స్కి ఈ ప్రోగ్రామ్స్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య తేడా ఏంటంటే, ప్రతి ప్రోగ్రాంలో మనం గవర్నమెంట్ వైపు నుంచి ఏదైనా ఒక సంక్షేమ పథకమో లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏదైనా నాడు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు పిల్లలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్లో అలాంటి ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఎప్పుడు పెద్ద మాట్లాడింది లేదు. వాళ్ళకి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ మనం కనుక్కొని దానికి తగ్గట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు ఇప్పటి వరకు. బట్ ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మనం కంప్లీట్గా చిల్డ్రన్, తర్వాత ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ కాలేజ్ నుంచి తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ వరకు, సో ఆ చిల్డ్రన్ ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని హెల్త్ తర్వాత స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో అనేది తెలియచేయడానికి నిర్వర్తిస్తున్న కార్యక్రమం ఇది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ప్రోగ్రామ్ మనం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు సాయశక్తిలో శ్రమించాలి. అండ్ ఈ ప్రిపరేషన్స్ ఇంతవరకు తీసుకొచ్చిన దానికి మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్కి, తర్వాత ఆల్ ఎంపీడీఓ, సిఓజెడ్పీ అండ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఐ థ్యాంక్. దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ప్రతిసారి ప్రతి విలేజ్ స్థాయి దగ్గర నుంచి తర్వాత జిల్లా స్థాయి, మండల స్థాయి, తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయి, తర్వాత జిల్లా స్థాయిలో చేయగలిగే ప్రతి స్పోర్ట్ని అంటే ఆల్మోస్ట్ మన జిల్లా వరకు వచ్చేసరికి సార్ ప్రతి సెక్రటేరియట్లో 220 మందిని మనం ప్రతి గేమ్లో ఆడించాల్సిన అవసరం ఉంది సార్, అంటే అన్ని గేమ్స్ కలిపి. అలాగా మన జిల్లా వరకు మాత్రమే ఆల్మోస్ట్ 612 సెక్రటేరియట్స్ కాను టోటల్గా మనం 1000 చిల్లర గేమ్స్ మనం ఆడిస్తాం సార్ ఇన్ ద నెక్స్ట్ 2 months. అండ్ ప్రతి గేమ్లో విన్నర్కి ఒక ప్రైజ్ ఇవ్వటం, ఇప్పుడు విలేజ్ లెవెల్లో అయితే వాళ్ళకి ఒక కిట్ ఇవ్వటం, స్పోర్ట్స్ కిట్, మండల్ లెవెల్లో వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్ ప్రైజ్ ఇవ్వటం, ఆ తర్వాత మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్థాయిలో వాళ్ళకి
ప్రైజ్ మనీ నగదు రూపంలో ఇవ్వడం, ఇలా ప్రతి స్టేజ్లో ప్రోత్సాహకాలు ఇవ్వటం. తర్వాత అల్టిమేట్లీ ఫిబ్రవరి నెలలో సీఎం గారి చేతుల మీదుగా ఫైనల్స్ జరుపుతూ ఫైనల్స్లో గెలిచిన వారికి సీఎం గారి చేతుల మీదుగా మన అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరం కృషి చేస్తుందంటే ఇది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పక్కన పెడితే ఇది ఒక పండగలాగా ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలి. అండ్ ప్రతి స్థాయిలో మనకు తెలియని మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, సో అలాగా కొందరు ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ప్రొజెక్ట్ చేయగలగాలి. దానికి అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగానే ప్రారంభమవుతూ ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అనేక రకాల స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించి అందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మన ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి విద్యార్థులు కానీ వారిని ప్రోత్సహించి వారికి తర్బీదు ఇచ్చి వారిని ఈ స్పోర్ట్స్లో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన వారి ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ, ఫిజికల్ డైరెక్టర్లు కానీ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో కొంతమంది విజయం సాధిస్తారు, చాలామంది విజయం సాధించలేరు. మరి విజయం సాధించేవారు ఉత్సాహంగా ఉండినా విజయం సాధించిన వారు మరి నిరుత్సాహపడకూడదని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా ఉండాలని చెప్పి, స్పోర్టివ్గా అంటే ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలా, గెలిచినా ఓడినా అందరూ కూడా సోదరిమణులుగానే మిత్రులుగానే ఉండాలని చెప్పి అది స్పోర్ట్స్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. కాబట్టి మరి ఎవరైనా విజయం సాధించిన వారు సంతోషంగా ఉన్నట్లే విజయం సాధించిన వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఆలోచన చేయాలి తప్ప దీన్ని హార్ట్లోకి తీసుకొని బాధపడే పరిస్థితి ఎవరికి కూడా ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మనం పార్టిసిపేట్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారు. వీక్షించే వాళ్ళు దాదాపు 86 లక్షల పైచలకు ప్రేక్షకులు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఈరోజు ఇంతమందికి ఒక యాక్టివిటీ ఒక నెల రోజులు కల్పించిన హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాలివాహన ఉద్యోగుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మడి వెంకటేశ్వరరావు హాజరై నూతన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శాలివాహన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి మాట్లాడుతూ వెనుకబడిన కుమ్మరి శాలివాహన కులస్తులను ముందుకు తీసుకురావడానికి గత 30 ఏళ్ల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం వివిధ రంగాలలో రాణించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని శాలివాహన అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Okay, sir, 1 second. Yes, sir, look at this side. Okay. 1 second. మహిళలందరూ రావడం జరిగింది నా ఇంటికి. మన వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నేను హైదరాబాద్ వచ్చి ఈ మధ్యనే వచ్చాను. సో ఇలా ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నాను. కళాలని నాకు మరొకరు ఎవరో తెలియట్లేదు. సో ఏదో సంథింగ్ చేయాలనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకొక అడ్వర్టైజ్మెంట్. వెంకటేష్ అండి. ఈ సేవ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఈ అవార్డ్స్ మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ఒక ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మా కమ్యూనిటీకి సర్వ్ చేస్తారు అనే ఒక మంచి అభిప్రాయంతో ఈ సేవ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి మేమందరం తోడ్పడుతున్నాము. ఇంకా పేద విద్యార్థులకి ఒక హాస్టల్స్, ఒక లైబ్రరీస్ అలా సెటప్ చేయాలనేది మా ఫ్యూచర్ ఆలోచన ఉందండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
అది సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా గత 30 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరంలో, అదేవిధంగా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శాలివాహన కుమ్మరులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకతాటి మీదకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం లోపల ఈరోజు శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మీ మార్చి 22వ తారీఖు శాలివాహన విగ్రహం ఏదైతే ట్యాంక్ బండి మీద శాలివాహన విగ్రహం ఉందో దాని దగ్గర శాలివాహన జయంతి వేడుకలు జరపబడతాయి. ఆ తర్వాత వచ్చే నవంబర్ మాసంలో కార్తీక వనభోజనాలు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి మరి సంజీవయ్య పార్కులో కార్తీక వనభోజనాలు కూడా జరపబడతాయి. ఆ తర్వాత డిసెంబర్ నెలలో అంటే ఈరోజు క్రిస్మస్ రోజు అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజున సభ్యుల వివరాలు అందరితో కూడినటువంటి ఒక డైరీని కూడా మేము రిలీజ్ చేయడం, ఆవిష్కరణ ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే శాలివాహనులు అత్యంత వెనుకబడిన కులంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ ఒక దగ్గర కలుసుకోవాలి, ఒకరికొకరు తెలుసుకోవాలి, పరిచయాలు కావాలి, ఆ తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితిలోకి రావాలనే ఉద్దేశంతో, ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తూ ఉన్నాము. 32 సంవత్సరాల కింద ఈ స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రయత్నము అప్రహితంగా మొన్న కరోనా 2 సంవత్సరాలు తప్పితే మిగతా ప్రతి సంవత్సరం కూడా అప్రహితంగా సాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మేము ఈరోజు డైరీ రిలీజు కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ మెరిట్ విద్యార్థులు ఎవరైతే మా కులముకు సంబంధించిన వాళ్ళు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, నీట్ కానీ, లాసెట్ కానీ, ఎంసెట్ వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతిని చిలకలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై పార్టీ శ్రేణులతో కలిసి మల్లెల రాజేష్ నాయుడు భారీ ర్యాలీ నిర్వహించారు. వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన రంగాకి వచ్చిన అశేష ప్రజాదరణ చూసి ఓర్వలేక అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర పన్ని రంగాన్ని బలి తీసుకుందని అన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా రంగా ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, చిలుకూరుపేట మండల అధ్యక్షుడు గుత్తా వేములయ్య, కాపు సంక్షేమ సంఘం నాయకులు, వార్డు కౌన్సిలర్లు, వివిధ హోదాల్లోని పలువురు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డైనమిక్ లీడర్ మల్లెల రాజేష్ నాయుడు గారు ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడానికి వస్తున్నారు. మీరందరూ పాల్గొని ఈ ఒక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు చిలకలూరిపేటలో కనీ విని ఎరుక రీతిలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారి ఆలోచన చేయండి. వంగవీటి మోహన్ రంగ గారు పేద ప్రజల కోసమే పుట్టి పేద ప్రజల కోసమే తన ప్రాణం అర్పించిన మహానేత మల్లెల రాజేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బైంసా పట్టణంలో అయోధ్య రామ జన్మభూమి తలంబ్రాల శోభయాత్ర. ప్రతి ఒక్కరూ తలంబ్రాలకు పూజలు నిర్వహించుకోవాలని పేర్కొన్న ముదోల ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్. అట్టహాసంగా చిత్తూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని అన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిలుకలూరుపేటలో ఘనంగా వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.